సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం నుండి 3వ వచనం వరకు ఈరోజు ధ్యానం చేద్దాం. అబియాకు పుట్టిన బెకోరాతు కుమారుడైన సెరోనుకు జననమైన అబియేలు కుమారుడకు కీషు అను బెన్యామీన గోత్రీకుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము కలిగిన యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధభావములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిపించి, మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధభావములను వెతకమని చెప్పాను. ఈ చదవబడిన వాక్య భాగంలో ఒక భాగ్యవంతుడు మనకు కనబడుతున్నాడు. అతడు బెన్యామీను గోత్రికుడు. యాకోబు సంతానంలో 12 మంది కుమారులలో ఆఖరి వాడు బెన్యామీనుడు. ఈ బెన్యామీను గోత్రానికి సంబంధించిన వ్యక్తి కీషు. ఈయన చాలా భాగ్యవంతుడు, ఆస్తి కలిగిన వాడు, బాగా డబ్బు కలిగిన వాడు, అంతస్తు కలిగిన వాడు. బైబిల్ ఏం చెబుతుందంటే ఈయన బహుభాగ్యవంతుడు, బాగా రిచ్ మ్యాన్ అన్నమాట, బాగా ఉన్నతమైన వ్యక్తి కీషు. అయితే ఆయనకి చాలా గాడిదలు ఉన్నాయి, గార్ధభావాలు ఉన్నాయి, గాడిదలు ఆయనకు ఉన్నాయి. ఈ గాడిదలు ఒక రోజున పోయి కనబడకుండా, రోజు ఇంటికి వచ్చే గాడిదలు ఇంటికి రాలా, అవి పోయింది. రోజు ఇంటికి వచ్చే గేదెలు ఇంటికి రాలేదు అంటే కారణం ఏమై ఉంటుంది? రోజు గేదెలు ఇంటికి వస్తుంటాయి మన ఇంటికి, కానీ ఈరోజు ఇంటికి రాలా. ఇంటికి రాలేదంటే దాని అర్థం ఏంది? గేదెల దగ్గర కాపలా కాసే మనిషి అన్నా లేకుండా ఉండాలి. అవి చాలా దూరం వెళ్ళినప్పుడు వాటిని పట్టించుకోకుండా వాటిని వదిలేసి ఆ మనిషి పట్టించుకోకుండా వాటిని వదిలేసి దూరంగానే రావాలి. ఈరోజు ఇంటికి రావాల్సిన గేదెలు ఇంటికి రాలేదంటే అవి చాలా దూరమైనా వెళ్ళాలి. ఆ గేదెలు వెనక కాపలా కాయాల్సిన వ్యక్తి గేదెలు వెనక లేకపోవటం వలన అవి ఇంటికి రాకుండా మంచినరు పారి వెళ్ళిపోయింది. అంతేగా, ప్రతిరోజు ఇంటికి వస్తున్న గేదెలు ఈ రోజు రాలేదంటే తప్పెవరిది? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం సులభం. దేవుడిచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకోవడం సులభం, వాటిని కాపాడుకోవడం కష్టం. దేవుడు ఏదైనా నీకు ఆశీర్వాదం అనేది ఇచ్చినప్పుడు
చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏదైనా ఇవ్వని నీకు, అది వెండివని, బంగారం ఇవ్వని, భూమి ఇవ్వనివ్వండి, పశువులు ఇవ్వనివ్వండి, గొర్రెలు ఇవ్వనివ్వండి, గాడిదలు ఇవ్వనివ్వండి, పిల్లల్ని ఇవ్వనివ్వండి, ఉద్యోగమే ఇవ్వనివ్వండి, ఏదన్నా డబ్బే ఇవ్వనివ్వండి, ఏదైనా దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కాపాడుకోకపోతే ఏమైంది? అది పోయింది. నీవు ఇచ్చిన బిడ్డల్ని కాపాడుకోకపోతే పోతారు. ఇచ్చిన పొలాన్ని కాపాడుకోకపోతే గట్లు బాగా నరికి జరుపుతారు. సరిహద్దురాడు సరిగేసుకోకపోతే వర్షంలో పీకి కోపాకనే అంటారు. గదువుకొని జరుగుతారు. పొలం ఒక చోట ఉంది, సంవత్సరానికి ఒకసారి కూడా పొలం వెళ్ళవు, 2 సంవత్సరాలకు ఒకసారి కూడా పొలం వెళ్ళవు, 10 సంవత్సరాల తర్వాత పొలం వెళ్తే 100 సెంట్లు ఉండవలసిన పొలము 80 సెంట్లు అయింది. అదే నువ్వు పొలం అనుకుంటావు. గదుపుతారు. నీ పొలాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు ఇచ్చిన గొర్రెలను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు ఇచ్చిన పశువులను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోకపోతే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి అంటే కారణం ఎవరిది? ఆ కుటుంబందే కారణం, ఆ కాసేవాళ్ళదే కారణం. భాగ్యవంతుడిగా ఉన్న కీషు, ఆస్తి కలిగిన వాడిగా ఉన్న కీషు, చాలా గాడిదలు ఉన్నాయి కానీ అవి ఒక రోజున ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ప్రతిరోజు ఇంటికి రావాల్సిన గాడిదలు ప్రతిరోజు ఇంటికి వస్తుంది. ఈ రోజు ఇంటికి రాకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడానికి కారణం ఏంటంటే కాపలా సరిలేదు, కాయటం సరిలేదు, పట్టించుకోకపోవటం, వాటిని సరిగా చూసుకోకపోవటం. అర్థమైందండి? నాణ్యం పోగొట్టుకుంది, నాణ్యం పోయింది. నాణ్యం పోతే ఆమె ఏం చేసిందంటే దీపం ముట్టించి ఇల్లంతా ఊడ్చి పోగొట్టుకున్న నాణ్యం దొరికే అంతవరకు ఆమె వెతికింది. నాణ్యం దేవుడు ఇచ్చాడు, దాన్ని ఏం చేసింది? ఆమె పోగొట్టుకుంది. దేవుడు ఏదైనా కృపావరాన్ని ఇస్తాడు. దేవుడు ఏదైనా వరాన్ని ఇచ్చినప్పుడు ఆ వరాన్ని నువ్వు కాపాడుకోవాలి. పరిచయం చేసే వరం ఇచ్చాడా? ప్రార్థన చేసే వరం ఇచ్చాడా? విజ్ఞాపన చేసే వరం ఇచ్చారా? దాన్ని నీవు కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఆ వరం నీకు దూరం అయిపోతుంది. ఆ వరం మరలా దొరకాలంటే భక్తుడిని దావీదంటాడు, నా పొరుపు నా కన్యలతో కొట్టుకొని పోవచ్చుంది అంటాడు. అంతా ఏడ్చినా అది రాదు మరలా. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాకు ఎదురు లేదు, నీకు దిక్కు లేదు అన్నట్టు ఉండకూడదు. అహంభావంగా ఉండకూడదు. అవివేకంగా ప్రవర్తించకూడదు. జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కీషుని దేవుడు దీవించాడు, చాలా దీవించాడు. బైబిల్ ఏం చెబుతుందంటే అతను భాగ్యవంతుడు, ఆస్తి కలిగిన వాడు, గార్ధభవన కలిగిన వాడు. ఇచ్చినాడు ఏం చేసుకున్నాడు? ఆయన పోగొట్టుకున్నాడు. యోధాకి దేవుడు అపోస్తులత్వం ఇచ్చాడు. డబ్బు సంచి ఉండితే యోధ, ఆ యోధాకి దేవుడు అపోస్తులత్వం ఇచ్చాడు. అపోస్తుల్లో ఒకడుగా అపోస్తులత్వాన్ని యోధ కాపాడుకోవాలా. డబ్బు గమ్ముడు పోయి డబ్బు కాశపడి యేసుప్రభువుని నమ్మేసుకున్నాడు.
అపోస్తులత్వాన్ని ఇచ్చాడు దేవుడు, దాన్ని కాపాడుకోలేకపోయాడు కదా. ఆదామును ప్రేమించి ఎంతో ఆశీర్వాదం ఇచ్చాడు. ఎగురుతున్న పక్షులన్నిటికి పేర్లు పెట్టింది ఆదామే, జంతువులన్నిటికి పేర్లు పెట్టింది ఆదామే, అన్నిటికి పేర్లు పెట్టినవాడు ఆదాము. ఆదాము మానవుల్లో ప్రథమ పురుషుడిగా దేవుడు అన్నిటికీ మంచి జ్ఞానం ఇచ్చి పేర్లు పెట్టేవాడు అయిపోయాడు. ఆదాముకు దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకోలేకపోయాడు. ఎందుకంటే అవ్వమ్మను నాకు ఇచ్చావు కాబట్టి ఆమె ద్వారా నేను బలహీనుడయ్యాను అన్నాడు. ఆదాముకి దేవుడిచ్చిన కృపని కాపాడుకోలేకపోయాడు. యోధాకి దేవుడిచ్చిన కృపని కాపాడుకోలేకపోయాడు. చాలా మందికి దేవుడు కృపనిస్తాడు, చాలా మందికి దేవుడు దీవెనిస్తాడు. ఈ దీవెని నువ్వు కాపాడుకోవాలి. దేవుడిచ్చిన దీవెనను నువ్వు కాపాడుకోవాలి. నువ్వు అజాగ్రత్తగా ఉంటే దీవెని పోద్ది, నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఆశీర్వాదం పోయింది. నువ్వు అజాగ్రత్తగా కానీ మెడుపు లేకుండా ఉన్నట్లయితే గోధుమల మధ్య గురుగులు విత్తినట్లుగా ఆశీర్వాదం కోల్పోతావు. ఆయన గాడిలో పోవడానికి గల కారణం ఏంటంటే అజాగ్రత్త, పట్టించుకోనితనం, లెక్కలేనితనం. ఆశీర్వాదం వచ్చిన తర్వాత లెక్క లేకుండా ప్రవర్తిస్తారు. ఏ వస్తువు ఎక్కడ పడేస్తారో తెలియదు, ఏ వస్తువు ఎక్కడ పెడతారో తెలియదు. జాగ్రత్త లేనితనం, జాగ్రత్త లేనితనం, భయం ఉండదు. ఏదైనా దేవుడు ఒక వస్తువు ఇచ్చినప్పుడు ఆ వస్తువుని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఉండదు, భయం ఉండదు కడుపులో. నువ్వు సంపాదిస్తే భయం ఉంటారు. తండ్రి ప్రతిరోజు డబ్బులు ఇస్తున్నాడు కుమారుడికి, వాడు ప్రతిరోజు వెళ్ళిపోయి బావిలో పడేసి వస్తున్నాడు. కణా కణం అనేది బావిలో ఇసిరేసి వస్తున్నాడు. ఏమైపోయిందంటే బావిలో పడేశారు అన్నాడు. వాడు సంపాదించుకునే స్టేజ్కి వచ్చేసరికి వాడికి ఆ బాధ ఎంత అర్థమైపోయింది. మా నాన్న ఇచ్చి వేస్ట్ చేశాను, నేను అబద్ధాలు చెప్పాను, దొంగ లెక్కలు చెప్పాను, మా నాన్నకి ఏదేదో గురిడి మాటలు చెప్పేసి మా నాన్నని మోసం చేశాను. ఈ రోజు నేను సంపాదించే టైంకి వచ్చేసరికి నేను సంపాదించలేకపోతే బాధపడతా ఉంటాను. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కోడింటికి రాకపోతే సాయంకాలానికి ఎంత ఆలోచన చేస్తావు నువ్వు? ఒక సామాన్యంగా ఉంటే 300 రూపాయలు పెట్ట, లేదా 500 రూపాయలు పెట్ట, ఇంటికి రాకపోతే ఎంత జాగ్రత్తగా వెతుకుతావండి. అదే కిరల కోడి ఇంటికి రాకపోతే ఎక్కడ పొదిగింది, ఇది ఎక్కడ ఉందో వెతకవా నువ్వు? రోజు గంప కింద కప్పేస్తాం కదా, ఈరోజు గంప కింద రాలేదు, ఏమైపోయింది అని వెతకవా? ఓదే బాని అనుకుంటావా? కొంతమంది పట్టించుకోరు, దేవుడిచ్చిన ఆస్తిని పట్టించుకోరు, దేవుడిచ్చిన వాటిని పట్టించుకోరు, లెక్కలేని తనంగా ఉంటారు. కనుక అవి ఎప్పుడు పోతాయో తెలియదు, అవి వెళ్ళిపోతాయి. ఆశీర్వాదం రావటం చాలా లేట్ అయింది, వచ్చింది పోగొట్టుకోవడం చాలా ఈజీ అయింది. అర్థమైందండి? ఒకరోజు పని చేస్తే 700 రూపాయలు వస్తాయి. 700 రూపాయలకి సంబంధించిన మందుగుండి సామాగ్రి తీసుకొని వస్తే 5 నిమిషాల్లో 700 రూపాయలు టపా టపా పిలిచేస్తాం. 5 నిమిషాలు అయిపోగానే 700 ఆనందం. $700 సంపాదించడానికి ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంకాలం నడుము లాక్కుపోయేటట్టు పని చేస్తే 700 తెచ్చుకుంటే 700 5 నిమిషాలు ఖర్చు పెట్టే చేస్తాం. లెక్క ఉండదో జామ ఉండదో, దేనికి వాడుతున్నామో తెలియదు, దేనికి వాడుతున్నామో తెలియదు, లెక్క లేకుండా ఖర్చు పెడతాం. కొంతమంది 700 వస్తుంటే, ఈరోజు 700 వస్తే
రేపు ఎల్లుండి రాబోయే 700 కూడా, రేపు ఎల్లుండికి రాబోయే 700 కూడా ఈ రోజే ముందుగా లెక్కలేసేసి 3 రోజులు రాబోయేది 3 రోజులు ముందే అప్పు చేసి కూర్చుంటారు. రేపుడికి ఎల్లుండికి కూడా, రేపటికి ఎల్లుండికి రాబోయే వాటికి కూడా ఈరోజే అప్పు చేసి కూర్చుంటారు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని కాపాడుకోకపోతే అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన డబ్బును కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన బంగారాన్ని కాపాడుకోవాలి. నిన్ను ప్రేమించి ఎంతో ముచ్చటగా తల్లిదండ్రులు లేకపోతే నీ యజమానో ఏదో ఒకటి చేపించినప్పుడు దాన్ని కాపాడుకోవాలి. అజాగ్రత్తగా ఉండకూడదు, లేకపోతే అది నిన్ను విడిచి వెళ్ళిపోద్ది. కీషు భాగ్యవంతుడే, కాపల పనివాళ్ళు ఉన్నారు. ఆ పనివాడి యొక్క అజాగ్రత్త వలన గాడిదలు ఏమైపోయింది, వెళ్ళిపోయింది. చాలా ఆస్తి గాడిదలు వెళ్ళిపోయింది. కుమారుడు పిలిచాడు. కుమారుడు చాలా అందగాడు, బైబిల్ చెబుతుంది. చాలా ఎత్తరి, చాలా అందగాడు. ఇజ్రాయేలీలో అంత చక్కని వాడు లేడు అన్నట్లుగా బైబిల్ చెబుతుంది. అంత సౌందర్యవంతుడు సౌలు. అయ్యా కుమారుడా, మన ఆస్తి పోయిందిరా, మన గాడిదలన్నీ వెళ్ళిపోయినాయి. పనివాళ్ళు ఒక పనివాడు తీసుకొని వెతకరా అని చెప్పేసి కొంత డబ్బులు ఇచ్చి పంపిస్తే వెతుకుతా తిరిగి తీసుకెళ్ళిన ఆహారం అయిపోయింది, తీసుకెళ్ళిన డబ్బులు అయిపోయినాయి, తిరుగుతూ ఉన్నారు. తండ్రి నా గురించి ఆలోచన చేస్తాడేమో, ఈయన ఎక్కడ తిరుగుతున్నాడో, ఏమైపోయాడోనని దిగులు పడతాడేమో, ఇంటికి వెళదాం అని అన్నాడు సౌలు. అయ్యా గార్త భవన్ ఏమో దొరకలా, ఇప్పుడు వడ్డీ చేరుతో ఏమో ఇంటికి వెళ్ళిపోతాం మనం. అయితే నా ఒక మాట విను, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు దగ్గరలో. ఆ దైవజనుడి దగ్గరికి మనం వెళ్ళటం వలన మనకి ఏదైనా ఒక జాడా దొరకవచ్చు, ఏదైనా ఒక సూచన మనకు కనపడవచ్చు. దైవజనుడి దగ్గరికి వెళదాము అని అంటే సౌలు అన్నాడు, సరే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. అయితే సౌలు అంటాడు, మనం తెచ్చుకున్నవి డబ్బులు అయిపోయింది, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో, ఒట్టి చేతులతో మనము వెళ్ళకూడదు కదా అన్నాడు. అంటే సౌలుకి ఏమర్థమైందంటే, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. అందులో ఆయన అంటాడు, ఏమంటాడు చూడండి, 9వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. 6 నుండి 8 వచనాలు చదవండి. ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమోనని అతని యొద్దకు వెళుదుమరండి చెప్పాను. అందుకు సౌలు మనము వెళ్ళుని ఎడల ఆ మనిషికి ఏమి తీసుకొని ఆ మనిషి దగ్గరికి వెళదాము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థాలు అయిపోయినవి. ఆ దైవజనునికి బహుమానం తీసుకెళ్ళడానికి మన దగ్గర ఏమీ లేదు అని సౌలు తన పనివాడితో అనెను. మన యొద్ద ఏమున్నది అడగగా ఆ పనివాడు సౌలుతో, చెత్తగించు, నా యొద్ద 1/2 తులము వెండి ఉన్నది, ఆ వెండిని ఆ దైవజనుడికి కానుక ఇద్దాం. దేవునికి స్తోత్రం చేద్దాం.
హల్లెలూయా. సౌలు అంటున్నాడు, మనం దైవజనుడి దగ్గరికి వెళితే ఒట్టి చేతితో వెళ్ళకూడదు కదా. దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం ఒట్టి చేతుల్లో వెళ్ళకూడదు కదా. దేవుడు మనల్ని ఆశీర్వదించిన దానిలో నుండి, దేవుడు మన వర్ధల చేసిన దానిలో నుండి, దేవుడు మనకి సహాయం చేసిన దానిలో నుండి, దేవుడు మనకి ఇచ్చిన దానిలో నుండి కొంత మనం దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి కదనే జ్ఞానం కలిగిన వాడు సౌలు. దేవుని దగ్గరికి వెళ్తే ఒట్టి చేతులతో వెళ్ళరు. ఆ జ్ఞానం సౌలుకు ఉంది. కొంతమంది అనవసరమైన ఖర్చులు పెట్టడానికి, చాలా విపరీతమైన ఖర్చులు పెట్టడానికి, వేస్ట్ ఖర్చులని పెట్టడానికి, చెరుకు పళ్ళంతా కొనడానికి, వేస్ట్ ఖర్చులు పెట్టడానికి చాలా మంది ఉంటారు. దేవుని దగ్గరికి ఒట్టి చేతులతో ఊగులాడించుకుంటూ వెళతారు. మనం పెట్టే ఖర్చు అనేది, మనం పెట్టే ప్రతి పైసా దేనికోసం ఖర్చు పెడుతున్నామో నీకు అర్థం కావాలి. సౌలుకి అర్థమైంది. భాగ్యవంతుడు కుమారుడు సౌలుకి అర్థమైంది. దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు, దైవజనుడి దగ్గరికి వెళుతున్నప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఆహార పదార్థాలు అయిపోయినాయి, మనం తీసుకొచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయినాయి. పనివాడు అంటాడు, నా దగ్గర పావు తులం వెండి ఉంది, దాన్ని కానుక ఇద్దాం. ఓకే, వెళదాం పదని దైవజనుడి దగ్గరికి వారు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. దైవజనుడి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? గార్ధబములు పోయి వాటిని తెలుసుకుందామని వెళ్ళారు. దేవుని సన్నిధికి వెళ్ళాలి. నీకు ఏదైనా కోల్పోయినప్పుడు, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, ఏదైనా నష్టం జరిగినప్పుడు, ఏదైనా కష్టం వాటిల్లుతున్నప్పుడు, ఏదైనా అనుకోని యొక్క సంఘటనలు నీ కుటుంబంలో జరుగుతున్నప్పుడు, ఒకవేళ వ్యతిరేకత నీ కుటుంబంలో జరుగుతున్నప్పుడు, ఒకవేళ ఏదైనా దుఃఖకరమైన పరిస్థితి కుటుంబంలో సంభవిస్తున్నప్పుడు, వీటన్నిటిని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎన్నన్నా జరగని రుబ్బురోలు ఉన్నట్టుగా ఆడే ఉంటారు. ఎన్నన్నా జరగని, ఏమన్నా జరగని దేవుని దగ్గరికి వెళ్ళరు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడరు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎన్ని అన్నా రాని, ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని ఇబ్బందులన్నా రాని, దెబ్బ మీద దెబ్బ పడిని, ఎన్ని పరిస్థితులు జరుగుతున్నా కొంతమంది అలాగే ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, మన దగ్గరలో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అనే జ్ఞానం కొంతమంది పడదు. ఏ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఏ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలో నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈ దైవజనుడు ఎలాంటి వాడంటే దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ కలిగిన దైవజనుడిని నువ్వు కనుక్కోవాలి. సునేమిరాలు కనుక్కుంది. మన ఊరు వచ్చి పోతున్న దైవజనుడు ఆత్మ కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు, పరిశుద్ధుడు అని తెలుసుకుంది. అందుకని సునేమిరాలు దీవించబడింది. దేవుని అభిషేకం కలిగిన దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుని ఆత్మ కలిగిన దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. దైవజనుడి దగ్గరికి వెళ్లకుండా ఉన్నంత కాలం ఆశీర్వాదాలను పొందలేవు, మేలు పొందలేవు. నువ్వు 100 అడుగులు వేసినా 100 అడుగుల నుంచి మరలా రివర్స్ గేరేసి మరలా 101 అడుగు వెనక్కేయాలి. నువ్వు ఆశీర్వాదం రాదు, దీవెన రాదు. దీవెనను పొందాలి, ఆశీర్వాదం పొందాలంటే నీవు దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎక్కడికి పడితే అక్కడ కాదు. మరలా వెళ్ళాలని చెప్పానండి, ఎక్కడ పడితే అక్కడికి కాదు. దైవజనుడు దేవుని ఆత్మ కలిగిన వాడా కాదా? దేవుని అభిషేకం కలిగిన వాడా కాదా? దేవుని ఆత్మ ఆయనలో ఉందా లేదా నువ్వు తెలుసుకొని వెళ్ళాలి. వీళ్ళు తెలుసుకున్నారు. సౌలు దగ్గర ఉన్న పనివాడు తెలుసుకున్నారు. ఆ రోజుల్లో ఎవరైనా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలో దైవజనుడి దగ్గరికి వెళ్ళేవారు. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు సమస్య ఏంటంటే గార్ధ భవనం పోయింది. సమస్య ఏంది? గాడిదలు పోయింది. ఏమన్నా జాడ చెప్తాడేమో, మనకి విషయం తెలిసిందేమో అని దైవజనుడి దగ్గరికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయంటే నీ మనసులో నువ్వు నిశ్చయించుకోవాలి, మనసులో తీర్మానం చేసుకోవాలి. నేను దేవునితో ఉండాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో గడపాలని నీ మనసులో నువ్వు నిశ్చయించుకోవాలి. నువ్వు మనసులో తీర్మానం చేసుకోవాలి. దేవుని సన్నిధానంలో గడపకుండా ఉండటం వలన ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలని నీ మనసులో నీకు తీర్మానం రావాలి. నీ మనసులో పుట్టాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో గడపాలి, ఆయన సన్నిధానంలో గడపాలి, ఆయన సన్నిధానంలో ఆశీర్వాదం ఉంది, ఆయన సన్నిధానంలో మహిమ ఉంది, ఆయన సన్నిధానంలో వాక్కు, దేవుని వాక్కు పనిచేస్తుందని నీ అంతటికి నీ కలగాలి. నీ మనసులో నీ అంతటికి నీ కలగకుండా ఎవరో ఎల్లమ్మా ఏందమ్మా రకంగా అట్టాయి ఉంటావేంది అని చెబితే, ఎవరో చెబితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావే, అది నీకు దీవెని కాదు. నీ మనసులో నీకు కలగాలి, నీ మనసులో నీకు తీర్మానం రావాలి. నువ్వు రాకుండా ఉన్నంత కాలం, నీ మనసులో దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆలోచన రాకుండా ఉన్నంత కాలం నీవు 100 అడుగు 101 అడుగు వెనకే ఉంటావు, ముందుకు రాలేవు, ఏది పొందలేవు. నువ్వు అనుకున్నవి ఏది జరగవు. అనుకుంటావు కానీ జరిగినట్టుగా ఉంటుంది, కానీ లాభం కనబడదు, నష్టం కనబడుతుంది. భక్తి ఒక మనిషికి లాభాన్ని చేకూర్చింది. బైబిల్ ఏం చెబుతుందంటే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభము. దేవునికి స్తోత్రం. భక్తి నువ్వు నిజంగా చేస్తే అది లాభం, అది నీ కుటుంబానికి నీ బిడ్డలకి లాభం. భక్తిని యథార్థంగా నువ్వు చేయాలి. అయితే వీళ్ళు బయలుదేరి దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. ఏమైనా బాగొట్టుకున్నప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. కోడిగుడు పసివాడి దగ్గరికి వెళ్తే అడేం చెప్పడు. ఒకవేళ ఎవరన్నా వచ్చారని టింగ్ 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 అని చేయి తీసుకెళ్ళి అడిగితే అడేం చెప్పడు. నీ ముక్కు కోసి ఎప్పుడు చేస్తానంటాడు. ముక్కు బాగా సాగుందనుకున్నామేమో, పోసేతను సట్టు ముక్కు చేస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధికి రావాలి. కనబడ్డవాడి కల్లా చేయించి, కనబడ్డవాడి కల్లా ఏందో చెప్పినా రేఖలన్నీ బాగున్నాయా, గీతలన్నీ బాగున్నాయా, పైకి వెళ్ళియా అని అంటే ఆడికి చెప్తాడు. ఆడికైతే బాగా ఆడు తిరుగుతున్నాడు. నీవు దేవుని దగ్గరికి వెళ్ళదువుగాక. ఆమె చెప్పండి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏడబడితే ఆడికి వెళ్ళకూడదు. అస్తబ్రేకులు బాగుండయా, ఒకవేళ ఏమైనా దరిద్రపు గీతలు ఏమైనా ఉన్నాయా, దేవుడు అన్ని గీతలు మంచిగా పెట్టాడు. దరిద్రపు గీతలు ఏడుంటాయి? అన్ని గీతలు బాగానే పెట్టాడు. నెలపొడి ఒకటి వచ్చిందంట, దానికైనా చూసి ఆమె కాలు దాని ముందు పడి 2 పొడులు ఉండి నెలపొడి బాగా పనిచేసింది. నెలపొడి 15 రోజులకు ఒకసారి వచ్చింది, బాగా పనిచేసిందంట. 2 పొడులు విరిగిందాక. దేవుని వైపు చూసిన ప్రయాణం అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వైపు చూసి ప్రయాణం కావాలి. వీళ్ళు దేవుని వైపు చూశారు, దైవజనుడి వైపు చూశారు, ఆత్మ కలిగిన దైవజనుడి వైపు చూసి ప్రయాణం చేసి కాస్త ముందుకు వెళ్ళారు. ఆ దైవజనుడు ఏమన్నాడు చూడండి, 20వ వచనం, 9:20.
3 రోజుల క్రిందట దేవుని దగ్గరికి వారు వెళ్ళటం వలన, దేవుని దగ్గరికి వెళ్ళాలని మనసు రావటం వలన, ఆ మనసు వచ్చిన వెంటనే వారు దైవజనుడి దగ్గరికి వెళ్ళటం వలన ఆ దైవజనుడు ఏం చెబుతున్నాడంటే 3 రోజుల క్రిందట, చదవండి, తప్పిపోయిన నీ గార్ధవముల గురించి విచారపడకము, అవి దొరికినవి. దేవుని స్తోత్రం చెప్పండి. అవి దొరికినవి. ఆ దైవజనుడు అన్నాడు, 3 రోజుల క్రితం తప్పిపోయినవి గాడిదలు తప్పిపోయినాయి అని మీరు బాధపడుతున్నారు. ఆ గాడిదలు దొరికినవి. ఏడకెళ్ళడం వల్ల ఈ ఆన్సర్ వచ్చింది. దేవుని సేవ, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటం వలన, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలనే మనసు రావటం వలన, దేవుని దగ్గరికి పరిగెత్తాలనే మనసు రావటం వలన, నీ మనసులో దేవుని దగ్గరికి పరిగెత్తాలనే వాంఛ రావాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలనే వాంఛ రావాలి. దేవుని సన్నిధానంలో కూర్చోవాలనే వాంఛ రావాలి. ఆత్మ కలిగిన దైవజనుడి దగ్గరికి వెళ్ళాలనే వాంఛ కలగాలి. అభిషేకం కలిగిన దైవజనుడి దగ్గరికి వెళ్ళాలనే వాంఛ కలగాలి. దైవజనుడి దగ్గరికి నువ్వు రావాలి. ఏమండి, బాగా నాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి, తలనొప్పి వచ్చింది. ప్రసాద్ డాక్టర్ గారు పాపం చనిపోయాడు. బరుసుల పని వచ్చి వైద్యం చేస్తారా అంటేను ఆయన అన్నాడు, నోరు మూసుకొని ఆటేసుకొని రా అన్నాడు. ఆయన ఏడకి దేవుని దగ్గరికి నువ్వు రావాలి. అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత సముద్రము సృష్టించిన, నక్షత్రములు సృష్టించిన, కొండల పర్వతాలు సృష్టించిన, సృష్టి యావత్తు, సృష్టి నిర్మాణకుని యొక్క దేవుని సన్నిధికి మనము రావాలి. దేవుని దగ్గరికి రావాలి. బైబిల్ చెబుతుంది, నా యొద్దకు మీరు రండి, నేను మీ దగ్గరికి వస్తాను. దైవ సన్నిధికి రావాలి. గార్ధభవన పోయిని అని అలాగే వెతుక్కుంటా తిరుగుతా ఉన్నట్లయితే అవి దొరికాయో కావో గాని అవి పోయినందువలన వారు ఒక నిర్ణయానికి వచ్చారు. దైవ సన్నిధికి వెళదాము, దైవజనుడి దగ్గరికి వెళదాము. ఒకవేళ వాటి జాడ మనకి తెలియజేస్తాడేమో, వెళదామని ఎప్పుడైతే వారు ఆలోచనకు వచ్చారో, దైవజనుడి దగ్గరికి వచ్చిన వెంటనే దైవజనుడు అంటున్నాడు, 3 రోజుల క్రితం పోయిన గార్ధభవముల కోసం మీరు వెతుకుతూ తిరుగుతున్నారు. ఆ గార్ధభవములు
ఆల్రెడీ ఇంటికి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వచ్చింది, దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు వచ్చింది. నీవు దైవజనుడిని వెంబడించాలి, నీవు దేవుని సన్నిధిని వెంబడించాలి, నీవు దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాదం ఉంటుంది. 1,00,000 ప్రయత్నాలు చేయి, నువ్వు 100,000,000 ప్రయత్నాలు చేయి, అవి అలాగే ఉంటాయి. నువ్వు దేవుణ్ణి వెంబడించినప్పుడు, నీ మనసును దేవుని తట్టు తిప్పినప్పుడు, నీ మనసు దేవుని మీద ఆనుకున్నప్పుడు నీకు సమాధానము, పూర్ణశాంతి, ఆశీర్వాదము, నెమ్మది ఇవన్నీ దేవుని దగ్గర నుంచి నీకు ప్రాప్తిస్తాయి. దేవునికి స్తోత్రం. ఒంట్లో బలమంతా పోయింది, ఇంట్లో డబ్బంతా పోయింది, రక్తస్రావ రోగం, రక్తం అంతా పోయింది, బలమంతా పోయింది, ఇంట్లో డబ్బంతా పోయింది. 12 సంవత్సరాల నుండి వెళ్ళవలసిన దగ్గరికి వెళ్లకుండా వెళ్ళకూడదు చోటకెల్లా తిరుగుతారే ఉంది. ఏడకెళ్ళాలో తెలియకుండా వెళ్ళకూడని ప్రతి ప్రాంతం తిరిగింది. డబ్బు ఉంది కదండి, చేతిలో మనీ ఉంది కదండి, చేతిలో డబ్బు ఉంది కాబట్టి వెళ్ళకూడని ప్రాంతం ప్రతి ప్రాంతం తిరిగింది. వెళ్ళాల్సిన దగ్గరికి వస్తే ఆశీర్వాదం వచ్చింది. వెళ్ళకూడని ప్రాంతం అంతా తిరిగింది కాబట్టి ఉన్న డబ్బు అంతా ఏమైపోయింది? డబ్బు ఏమైనా పొద్దాక శాశ్వతం అనుకున్నారేంటి? డబ్బు ఏమైనా శాశ్వతం అనుకున్నారా? ఈ రోజు నీ జేబులో పెట్టలాడితే ఎల్లుండి నీ జేబులో అవతలోడి జేబులో ఉండి పెట్టలాడుతూ ఉంది. అంతే. డబ్బు ఏమైనా శాశ్వతం అనుకోబాకండి. నీ లైఫ్ను దేవునికి ఇవ్వడమే మంచిది. నీవు దేవునితో గడపటం గొప్ప విషయం, నువ్వు దేవుని దగ్గర రావటం గొప్ప విషయం, నీవు దైవజనుడిని వెంబడించడం గొప్ప విషయం, దేవుని మందిరాన్ని వెంబడించడం గొప్ప విషయం. ఒకవేళ ఈ రోజున మన జేబులో పెళ్ళాడవచ్చు, అది తెల్లారి నీ జేబు నుంచి ఇంకోటి జేబులోకి వెళ్ళి పెళ్ళాడుతూ ఉంటుంది. ఆడ కూర్చొని టాటా బాయ్ బాయ్ అనేది. డబ్బు చూసుకొని విర్రవేయమాకండి. డబ్బు శాశ్వతం కాదు, నీ ఆస్తి శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. నీవు దేవునితో గడుపుతున్నావా లేదనేది గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. ఇవి ఒంటిలో ఉన్న బలం అయిపోయింది, ఆమె ఇంట్లో ఉన్న డబ్బు అయిపోయింది. అయిపోయిన తరువాత పూర్తిగా హీనదశకు వచ్చినప్పుడు ఆలోచన వచ్చింది, నజరేయుడైన యేసుక్రీస్తు అనే ఆయన దగ్గరికి నేను వెళ్ళటం వలన, యేసయ్య దగ్గరికి నేను వెళ్ళటం వలన నేను మేలు పొందుతాననే మనసు వచ్చినందువల్ల ఆమెకు ఆ మనసు రావటమే ఆశీర్వాదం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? అర్థమైందా? ఎంత పరిస్థితి? 12 సంవత్సరాల నుండి బలం పోయింది, డబ్బు పోయింది, నడవలేని స్థితి. కానీ మనసులో ఒక తీర్మానం వచ్చింది. నడవలేని స్థితి, మనసులో ఒక తీర్మానం వచ్చింది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడ్డాది. ఒంటిలో ఉన్న సత్తు పోయింది, శక్తి లేదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలని మనసు వచ్చింది. నీకేం సత్తు పోయిందంటే, విజయవాడ నడవమంటే అవలేలకు నడుస్తావు. విజయవాడ నడిచిన వాడికి ఆడకెళ్ళంగలే 10,000 రూపాయల నోటు పెళ్ళాడే నోటు ఇస్తానంటే విజయవాడ నడిచి రాత్రి అంతా బయలుదేరి తెల్లని పట్టి విజయవాడ వెళ్తాం. 10,000 రూపాయలు ఇస్తానన్నారు. నడిచి వచ్చిన వాడికి అంటే విజయవాడ నడిచి వచ్చిన వాడికే 10,000 రూపాయలు ప్రైజు అన్నారనుకో, నడవలేనోడు కూడా అమ్మ అయ్యా అమ్మ లేదయ్యా లేదు 10,000 అంట పదా విజయవాడ నడిచి వెళ్తాం. ఓపిక లేకపోతే ఓపిక చేసుకుని వెళ్తాం. ఓపిక ఉన్నా నీకు దేవుడు అర్థం కావట్లా, నీకు ఓపిక ఉన్న దేవుడు అర్థం కావట్లా, దేవుని దగ్గర వెళ్ళాలని మనసు రావటల్లా. నీవు దేవుని దగ్గరికి వెళుదువుగాక.
దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. కబుర్లు చెప్పాలండి, ఇళ్ళ దగ్గర కూర్చొని రాత్రంతా ఆల్ నైట్ చేస్తే నేను తెల్లపాటి జోగిపోయాను. ఏం చేసి ఆల్ నైట్ రాత్రి అంతా చేస్తున్నావు? ఆల్ నైట్ అంట. ఏం చేశా? రాత్రి అంతా దావన గుట్టించుకుంటే కూసుకోపడ్డా, తెల్లారిపాటిగా జోగిపోయాను. 12 సంవత్సరాల నుంచి అసలు బ్లడ్డే లేదా దేవుడి దగ్గర. అలాగే నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుని దగ్గరికి వస్తే మనసు వచ్చింది, ఆమె దేవుని దగ్గరికి వెళ్ళింది. అలా 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 జనాలు చిన్న సర్దుకుండా నెట్టుకుంటూ వెళ్ళిపోయి యేసయ్య వస్త్రపు చెడును తాగింది. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, ఎవరో నన్ను ముట్టారు, విశ్వాసంతో ఎవరో నన్ను తాగారు. ఎవరు తాగారని చెప్పంటావయ్యా? ఆమె గడగడలాడతాంటది, నేనే ప్రభువా నిన్ను తాకింది. దేవునికి స్తోత్రం. నేనే ప్రభువా నిన్ను తాకిందయ్యా. అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం. నువ్వు బాగుపడ్డావు, సంతోషంగా ఇంటికి వెళ్ళి అన్నాడు దేవుడు. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, అమర్యాదగా ప్రవర్తించకూడదు. నీకున్నది అది శాశ్వతం కాదు కనుక శాశ్వతమైంది దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి, దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఆత్మ అభిషేకము కలిగిన దైవజనుడి దగ్గరికి మనం వెళ్ళాలి. అభిషేకం కలిగిన దైవజనుడి దగ్గరికి మనం వెళ్ళటం వలన మన బలహీనతలు వెళ్ళిపోతాయి. ఏదో ఒకట్ల తగ్గుడో పిక్కుడో అనుకో బాబు, అమాయకంగా. కాబట్టి దేవుని దగ్గర రావడం వలన మొదటగా వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే గార్ధభవం ఏమైపోయినాయి, దొరికినాయి. ఒకసారి 10వ అధ్యాయంలోకి వెళ్ళండి, 2వ వచనం చూడండి. ఈ దినము నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో రాహేలు సమాధి దగ్గర వారు ఏం చెబుతారంటే, నువ్వు వెతకపోయిన గార్ధబములు దొరికినవని. నీ తండ్రి గార్ధబముల కొరకు చింతింపక నీ కోసం విచారపడుతున్నాడు మీ తండ్రి. అయితే గార్ధబములు మాత్రం దొరికినవి. గార్ధబములు ఏమైంది? దొరికింది. దేవుని దగ్గర రావడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంది? నువ్వు పోగొట్టుకున్నది నీకు దొరికింది. దేవునికి స్తోత్రం. పోగొట్టుకున్నది నీకు దొరికింది. నీవు ఏమైతే కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో, ఏ పొలమైతే పోగొట్టుకున్నావో, ఏ డబ్బు అయితే పోగొట్టుకున్నావో, ఏ ఆస్తి అయితే పోగొట్టుకున్నావో, ఏదైతే నువ్వు నష్టపోయావో అవి నీకు దొరకాలంటే నీవు మనస్ఫూర్తిగా దేవుని పాద సన్నిధానంలో దేవుని నువ్వు ఆనుకోవాలి. నువ్వు పోగొట్టుకునేటప్పుడు ఎవరు నడపకుండా పోగొట్టుకుంటావు. అవి దొరకాలనుకోవడం 100 మందిని కొట్టుకుంటావు. 100 మందిని కొట్టుకోవడం నీకు అనవసరం. నీ బుర్రలో మట్టి ఉన్నట్టు అర్థం. దేవుని కొట్టుకో. నువ్వు దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని పట్టుకో, దేవుని పాదాల దగ్గరికి రా, దేవుణ్ణి పట్టుకో. నీవు దేవుడి ద్వారా నీకు సహాయం దొరుకుతుంది. 100 మందిని పట్టుకో, 100 మంది నీకేం చేస్తారు? ఇవి దొరకాలంటే నెంబర్ 1 ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి, దేవుని సేవకుడి దగ్గరికి, ఆత్మ కలిగిన వాడి దగ్గరికి రావాలి. వస్తే నువ్వు పోగొట్టుకున్నది నీకు దొరికింది. నువ్వేం పోగొట్టుకున్నావో అది నీకు దొరికింది. వరుసగా 3, 4, 5 గర్భిణీలు పోయినట్టు ఒక ఏమో లేదు, సపరించి పడేస్తుంది దయ్యం.
దయ్యాలు కూడా అట్లా సంపరిస్తాయండి, జారిపోతాయా అట్లాగా? పోతనే అలా వరుసగా. ఆత్మాభిషేకం కలిగిన దైవజనుల దగ్గరికి రావటం వలన ఆ గర్భం నిలబడుతుంది. దేవుడు అలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో విషయాలండి, ఎన్నో విషయాలు. రెండవది, దైవజనుడి దగ్గరికి రావాలి. దైవజనుడు ఏం చేస్తాడు? 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుట్టిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద నిన్ను అధిపతిగా నియమించున్నాడని సమూయేలు సౌలుతో చెప్పాను. పోగొట్టుకున్నవి నీకు దొరకాలి అని అంటే, నీవు ఏమి కోల్పోయావో అవి నీకు దొరకాలి అని అంటే, ఆత్మ అభిషేకం కలిగిన దైవజనుడి దగ్గరికి రావాలి. ఆ దైవజనుడు ఏం చేశాడంటే తైలపు కొమ్ము తీసుకొని ఆ కొమ్ములో ఉన్న నూనె సౌలు యొక్క నెత్తి మీద పోసి అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకాన్ని పొందాలి, దేవుని ఆత్మను పొందాలి. దేవుని యొక్క అభిషేకము నీకు బలాన్ని ఇచ్చింది, దేవుని యొక్క ఆత్మ నీకు బలాన్ని ఇచ్చింది. దేవుని దగ్గరికి వచ్చి దేవుని అభిషేకాన్ని పొందాలి. నీవు అభిషేకం పొందకుండా ఉన్నంత కాలం నువ్వు ఒట్టి వ్యక్తివే. అభిషేకం పొందాలి. అభిషేకం అంటే ఏందయ్యా? అభిషేకం అంటే ఏంది? అభిషేకం పొందటం అంటే ఏంది? భక్తుడు దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. 133వ కీర్తనలు ఏమంటాడంటే, అది తల మీద పోయేబడి అహరోను గెడ్డము మీదుగా కారుచు అతని అంగీలు అంచు వరకు దిగజారిన పైరమల తైలం వలె ఉండును. అక్కడ ఆశీర్వాదమును శాశ్వతమైన జీవమును ఉండాలని యెహోవా సెలవిచ్చెను. అంటే ఎప్పుడైతే ఒక మనిషి అభిషేకించబడతాడో ఆ మనిషి మీదకి వచ్చిందంటే ఆశీర్వాదం వచ్చింది. అభిషేకం అంటే ఏంటి? అభిషేకం రావాలంటే అభిషేకం ఉన్నవాడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అభిషేకం పొందిన తర్వాత ఏం జరుగుద్ది? దేవుని యొక్క ఆత్మ పొందిన తర్వాత ఏం జరిగింది? ఆత్మ పొందిన వారి ద్వారా ఏం జరుగుతుంది? వివేచిస్తారు, కళలు చూస్తారు, అద్భుతాలు చేస్తారు, దయ్యాలను వెళ్ళగొడతారు, మహత్కార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. ఇవన్నీ దేవుని ఆత్మ ద్వారా జరుగుతాయి. దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు ఎప్పుడైతే ఆయన నూనె పోసి నీ తల మీద ఉంచాడో చేతులు, నీవు అభిషేకాన్ని పొందుతావు. అభిషేకం దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకం, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి. దేవుని ఆత్మ పొందిన వాడు కళ్ళ భావాలు చెప్తాడు. దానియేలు కళ్ళ భావాన్ని చెప్పాడు. ఏమొచ్చింది? నెబుకద్నెజరు కళ, ఒక పెద్ద వృక్షము, దాని మీద పక్షులు, దాని కింద జంతువులు, విస్తారమైన ఆహారం ఉంది. ఆ చెట్టు నరకబడింది. ఎవరు చెప్పలేకపోయారు ఆ కళని. శకునగాడును పిలిచాడు, గుణాలను పిలిచారు, కల్దీలు పిలిచారు, జ్యోతిష్కులు పిలిచారు, ఎవరు చెప్పలా. కానీ దానియేలు అంటాడు, నీవు దేవుని ఆత్మ కలిగిన వాడవని నాకు తెలుసు, నీవే చెప్పడానికి సమర్థుడవు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ కలిగిన వాడు కళ భావాన్ని చెప్పాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు దయ్యాలు వెళ్ళగొడతాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు వివేచిస్తాడు. దేవుని ఆత్మ కలిగిన వాడి ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయి.
కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వాడి దగ్గరికి మనం వెళ్ళాలి. ఏడబడితాడు వెళ్ళకూడదు, తగ్గుడు బిగ్గుడు అనకూడదు. నీవు తగ్గుడు బిగ్గుడు అనకూడదు. ఆయన పాపాన్ని ఆయన పోతాడులే, ముందు తాగినా మనకు అనవసరం, మనకు చెబుతాడా పాఠం లేదా అనకూడదు. నీకు పాఠం ఏం చెబుతాడు? ఆయన ముందు తాగితే ఆయన లెక్క ఆయన చెప్పుకుంటాడు. మనమే ఉన్నా బాడును వచ్చు సొన్నాము అనవాకు. ఏడకబడితే ఆడ తిరగబాకు. వివేచించే నీవు వాక్యం అలా ఉందో లేదో చూడు. నువ్వు దేవుని యొక్క వాక్యం అలా పనిచేస్తుందో లేదో చూడు. నువ్వు వాక్యాన్ని అనుసరించినాడు సమూయేలు. దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవుని ఆత్మ కలిగిన సమూయేలు దగ్గరికి వెళ్ళడం వలన దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొందడానికి ఆయన నూనెసి ప్రార్థన చేశాడు. ఇప్పుడు రెండోది ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మ పొందుతామో మన దగ్గర ఉన్న దరిద్రం బయటికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. ఇది వాస్తవం. దేవుని యొక్క ఆత్మను పొందటం వలన, దేవుని అభిషేకం పొందటం వలన ఏదైతే కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో అవన్నీ మరలా తిరిగి దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు నీకేం అవసరం? దేవుని ఆత్మ అవసరం. ఎప్పుడైతే ఈ సౌలు అభిషేకాన్ని పొందాడో, అభిషేకం పొందిన తర్వాత ఆయన చూస్తున్నాడు, నీ గాత్రభావములు దొరికినవి. మొదట ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. వెళితే ఏం జరుగుతుంది? పోగొట్టుకున్నది దొరుకుతుంది. దొరకాలంటే ఏం చేయాలి? అభిషేకాన్ని పొందాలి. అభిషేకం పొందాలి. దేవుని ఆత్మ పొందకుండా ఉన్నంత కాలం, దేవుని అభిషేకం పొందకుండా ఉన్నంత కాలం నీవు పోగొట్టుకున్నవి నువ్వు సంపాదించుకోలేవు. నీవు పోగొట్టుకున్నవి నువ్వు సంపాదించుకోవాలంటే దేవుని ఆత్మను పొందాలి. అది తల మీద పోయిబడి అహరోను గడ్డం మీదగా కారుచు అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉన్నది. అక్కడ ఆశీర్వాదము, శాశ్వతమైన జీవము ఉండాలని దేవుడు సెలవిచ్చాడు. దేవుని ఆత్మను పొందాలి. దేవుని ఆత్మ పొందితే నీకు జరగబోయేవి కనబడతాయి. దేవుని ఆత్మ పొందడం వల్ల జరగబోయేవి కనబడతాయి నీకు. దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏమి జరగబోతుందో నీవు ముందుగానే దేవుడు దర్శనం ద్వారా చూపిస్తాడు. సొదొమ గొమొర్రాకి ఏం జరగబోతుందో దేవుడు అబ్రహాముకు ముందుగా చెప్పాడు. చెప్పలేదండి? ప్రవక్తలకు దేవుడు ముందుగా చెప్తాడు. నినివే పట్టణానికి కలగబోతున్న నాశనాన్ని దేవుడు ముందుగానే చెప్పాడు. దేవుని ఆత్మ కలిగిన వాడికి దేవుడు ముందుగా బయలుపరుస్తాడు. కళ ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ చెప్తాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ద్వారా అద్భుతాలు జరుగుతాయి. దేవుని ఆత్మ కలిగిన వాడి ద్వారా సూచక్రియలు జరుగుతాయి. దేవుని ఆత్మ కలిగిన వాడి ద్వారా మహత్కార్యాలు జరుగుతాయి. దేవుని ఆత్మ కలిగిన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని ఆత్మ పొందాలి మనం. దేవుని ఆత్మ పొందితే జరగబోయేది కళ రూపంలో దేవుడికి చూపిస్తాడు. అదొక నిదర్శనం. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది. నువ్వు ప్రార్థన చేస్తే కార్యం జరిగింది. నువ్వు ప్రార్థన చేస్తే మేలు జరిగింది. నువ్వు ప్రార్థన చేస్తే చెడిపోయిన ఓటలు బాగుంటాయి. అర్థమైందా? కాబట్టి ఏం పొందాలి మనం? దేవుని ఆత్మ పొందాలి. దేవుని ఆత్మ పొందాలంటే నువ్వు ప్రభు పాద సన్నిధానంలో కనిపెట్టుకోవాలి. దేవుని పాద సన్నిధానంలో దేవుని ఆత్మ పొందేంత వరకు ప్రార్థన చేసుకోవాలి. దైవజనుడి దగ్గరికి రావాలి. దేవుని ఆత్మ పొందాలి. దేవుని ఆత్మ పొందిన తర్వాత నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది నీ దగ్గర తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. నీవు ఏమి కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో,
ఏదైతే పోగొట్టుకున్నావో అది తిరిగి మరలా నీ దగ్గర రావాలంటే దేవుని ఆత్మ నువ్వు పొందాలి. ఆనాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బహుబలముగా వచ్చును. ఆనాటి నుండి దేవుని ఆత్మ సంసోను మీదకి బహుబలముగా వచ్చును. ఆనాటి నుండి దేవుని ఆత్మ సౌలు మీదకి బహుబలముగా వచ్చును. దేవుని ఆత్మను పొందాలి. ఆరిపోయిన దీపాలు ఎలగాలి. అందరూ ఆత్మలో ఉండాలి. గట్టిగా చప్పట్లు పడడం కాదు, నువ్వు పొందాలి. దేవుని ఆత్మను పొందాలి. ఎన్ని విషయాలు చెప్పాను నేను? 3 విషయాలు చెప్పాను. పోగొట్టుకుని నువ్వు దొరకాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని దగ్గర రావాలి. రెండవది దేవుని ఆత్మ పొందాలి. మూడవది అవి నీకు దొరుకుతాయి. 4 చెప్పేసి నేను ముగించేస్తాను. 10వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. అక్కడున్న ప్రవక్తలలో కొంతమంది నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. ఆ 2 రొట్టెలు వాళ్ళ చేత నువ్వు తీసుకొనవలెను. ఆ 2 రొట్టెలు ఆ ప్రవక్తల చేతిలో నుండి నువ్వు తీసుకోవాలి. రొట్టె అంటే ఆహారం, రొట్టె అంటే దేవుని యొక్క వాక్యము. నువ్వు దేవుని సేవకుడి దగ్గరికి రావాలి. పోగొట్టుకున్నవి దొరకాలంటే అభిషేకం పొందాలి. ఆ తర్వాత నువ్వు పోగొట్టుకున్నది దొరికింది. ఆ తర్వాత ఆ ప్రవక్తలు 2 రొట్టెలు నీకు ఇస్తారు. ఆ రొట్టెను నువ్వు తీసుకోవాలి. రొట్టె అంటే దేవుని యొక్క వాక్యము. చాలా మందిలో వాక్యం ఉండదు. చందమామ కథలన్నీ ఉంటాయి. కంపు కంపు కథలన్నీ హృదయంలో ఉంటాయి. దేవుని యొక్క వాక్యం ఉండదు. నీ వాక్యము నన్ను బ్రతికించింది. నీ వాక్యము నా బాధను నెమ్మది కలిగజేసింది. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము పడిపోయిన గుంటల నుండి పైకి లేవనెత్తింది. నీ వాక్యము 2 కట్మలాగుండి అది విభజించుకొచ్చు ప్రాణాత్మల కీళ్ళ మురుగులను కడిగి లోపల అంతరింద్రియాలను శుద్ధి చేసింది నీ వాక్యము. కాబట్టి నీ వాక్యము దొరికిన వెంటనే వెలుగు కలిగింది అన్నాడు. వాక్యం గురించి బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత నీవేమి సంపాదించుకోవాలి? వాక్యాన్ని సంపాదించుకోవాలి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని,
పోగొట్టుకున్నవి దొరకాలంటే దేవుని ఆత్మ కలిగిన వారి దగ్గరికి నీవు రావాలి. 2, దేవుని యొక్క అభిషేకాన్ని నీవు పొందాలి. 3, ఎప్పుడైతే అభిషేకం పొందుతావో పోగొట్టుకున్నవి తిరిగి మరలా నీ దగ్గరికి వస్తావు, దొరుకును. 4వది, రొట్టెలు నీకు ఇవ్వబడతాయి. అంటే వాక్యము నీకు దొరకాలి, వాక్యాన్ని పూజించాలి. 5వది చదువుకొని ముగించారు. 10వ అధ్యాయము 6వ వచనం మొదటి సమయంలో, యెహోవా ఆత్మ నీ మీదకి బహుబలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవునికి స్తోత్రం. క్రొత్త మనసు. అంతకుముందున్న పాత మనసు వేరు. అసూయ, కక్ష, క్రోధం, మత్సరము, కుళ్ళు, ఇవన్నీ అంతకుముందు పాత మనసు వేరు. యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చిన తర్వాత పాతదంతా పోయి క్రొత్త మనసు వచ్చును. ఇప్పుడు నువ్వు అసూయ పడుతున్నావంటే మనసు మారలా. ఇప్పటికి నీకు కుళ్ళు కుట్ర ఉందంటే నీకు మనసు మారలా. ఇప్పటికి ద్వేషం పనిచేస్తుందంటే నీకు మనసు మారలా. ఇప్పటికి నీ కోపం పనిచేస్తుందంటే మనసు మారలా. మనసు మారాలి. యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు పాత మనసు పోయి క్రొత్త మనసు వస్తుంది. క్రొత్త మనసు అంటే పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయి. క్రొత్త మనసు రావాలి, మారు మనసు రావాలి, మనసు మారాలి, మైండ్ సెట్ మారాలి. ఇవన్నీ ఎప్పుడు మారుతాయంటే దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి రావాలి, అది బలముగా రావాలి. దేవుని ఆత్మ నీ మీదకి బహుబలముగా వచ్చినప్పుడు మనసు మారి. ఏం మారింది? మనసు మారి. పోగొట్టుకున్నవి నీకు దొరుకుతాయి, ఆశీర్వాదాలు నీకు మరలా వస్తాయి. నీవేమైతే పోగొట్టుకున్నావో, ఏదైతే కోల్పోయావో, ఒకవేళ ఆస్తినా, అంతస్తునా, డబ్బునా, వెండినా, బంగారమా, ఏది పోగొట్టుకున్నావో, గర్భవాలా లేకపోతే గేదెలా, గొర్రెలా, ఏది కోల్పోయావో అవి తిరిగి మరలా నీ దగ్గర రావాలంటే నీవు దేవుని ఆత్మ పొందుదువుగాక, దేవుని ఆత్మ కలిగిన సేవకుడిని వెంబడించుదువుగాక, దేవుని సన్నిధికి వచ్చుదువుగాక, ఈ వాక్కు నీకు అర్థమవునుగాక, ఇది నీ హృదయంలో పనిచేయనుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, కీషుకున్న ఆస్తి కోల్పోయాడు, అజాగ్రత్త వలన పోగొట్టుకున్నాడు. గార్ధభవనం పోవడానికి గల కారణం అజాగ్రత్త, కాపలా కాయలేకపోవటం, వాటిని కాచుకోలేకపోవడం. దేవుడు ఇచ్చిన వాటిని కాపాడుకోవాలి. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దాన్ని నువ్వు కాపాడుకోవాలి, జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. ఈ మాటలు మన హృదయంలో దేవుడు భద్రపరిచి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచునుగాక. ఆమేన్. తరలవచ్చండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ పరిశుద్ధ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నా. మేము నష్టపోయినప్పుడు, ఏదైనా కోల్పోయినప్పుడు, పరిస్థితులు బాగానప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో దేవుని దగ్గరికి రావాలి అని, దేవుని సన్నిధికి రావాలని మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. దేవుని సన్నిధానంకి రావటం వలన వచ్చే ఆశీర్వాదం ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. యుద్ధపడిన సువార్త హృదయంలో ముద్రించి భద్రపరచాడు. వాక్యము దొరికిన కాలం రాబోతూ ఉంది, వాక్యము కరువయ్యే కాలం రాబోతూ ఉంది. కనుక మీ వాక్యాన్ని సమకూర్చుకోవడానికి, మీ మాటలు సమకూర్చుకోవడానికి కృప దయచేయండి.
చివరన ప్రతి బిడ్డను దీవించండి. శబ్ద యంత్రం ద్వారా పెట్టిన బిడ్డను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.